ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్న రీచ్లలో అధిక ధరలు వసూలు చేస్తూ ఉంటే అనుమతులు లేకపోయినా కృష్ణానదిలో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మిషన్లు ఉపయోగించి మరీ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఇసుక దోపిడీకి అంతు లేకుండా పోతోంది. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి కృష్ణానది ప్రారంభమైన ఇసుక తవ్వకాలకు అనుకూలంగా ఉండే ప్రాంతం పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఉంటుంది. తాడికొండ, మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో ఇసుక రీచ్లున్నాయి. గతంలో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చిన తర్వాత ప్రభుత్వం కొన్ని ఇసుక రీచ్లలో మాత్రమే తవ్వకాలకు అనుమతులిచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఇసుక తవ్వినందుకు మాత్రమే డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది. రవాణా ఛార్జీలు అదనం. కానీ కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. మెషిన్లు వాడకూడదని నిబంధనలు చెబుతున్నా యథేచ్ఛగా ప్రొక్లైనర్లు, డ్రెడ్జర్లు ఉపయోగిస్తున్నారు. రాజధాని పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం రీచ్లలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ఇసుక తవ్వకాలు చేసి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఇసుక తవ్వకాలు, పంపకాల వ్యవహారంలో తేడాలు రావడంతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమాచారాన్ని మైనింగ్, పోలీస్ అధికారులకు ఇచ్చారు. తర్వాత వాటాలు సెట్ కావడంతో మళ్లీ యథావిధిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయట. ఇసుక అక్రమ తవ్వకాలకు సహకరించిన ఓ ప్రజాప్రతినిధికి నెలకింత చొప్పున వాటా ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో ఓ మంత్రి అనుచరులు కూడా ఇసుక అక్రమ తవ్వకాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రస్తుతం నియోజకవర్గంలో మల్లాది రీచ్లో మాత్రమే ఇసుక తవ్వకానికి అనుమతి ఉంది. ఇక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్లైనర్లతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలం గుండెమేడ ఇసుక రీచ్కు మాత్రమే అనుమతి ఉంది. గుండెమేడ ఇసుక రీచ్ సమీపంలో కూడా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు, చిర్రావూరు ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. కొల్లిపర మండలం మున్నంగి, బొమ్మువానిపాలెం ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక వేమూరు నియోజకవర్గంలో అత్యధికంగా అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. కొల్లూరు మండలం గాజుల్లంక, పెసర్లంక, జువ్వలపాలెం, భట్టిప్రోలు మండలం ఓలేరు, పేటేరు ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. రేపల్లె నియోజకవర్గంలో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఇసుక తవ్వకాలకు అనుకూలంగా ఉంటే ఆ ప్రాంతాల్లో ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రొక్లైనర్లతో ఇసుక తవ్వకాలు జరుగుతుంటే మరికొన్ని చోట్ల డ్రెడ్జర్లతో కృష్ణానది గర్భాన్ని తోడేస్తున్నారు. యంత్రాల వాడకంపై నిషేధం ఉన్నా డ్రెడ్జర్లు వాడకూడదని కోర్టులు చెబుతున్నా ఇసుక మాఫియా లెక్క చేయడం లేదు. ఇసుకను అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం అమలు చేస్తున్న రీచ్ల వద్ద అక్రమ వసూళ్లు ఆగడం లేదు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వి ట్రాక్టర్లో నింపినందుకు 400 వరకు వసూలు చేయాల్సి ఉంటే 600 నుంచి 800 వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్ర వీడి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు స్థానికులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక తవ్వకాలపై ఆంక్షలున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు అక్రమార్కులకు నేతల వంతుపాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక దందా నడుస్తూ ఉంటే చేతులెత్తేస్తున్నారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుకాసురుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. తీర ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంబడి ఇసుక తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రోజు 100ల కొద్ది లారీల ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ దందా ఆగదు అంటున్నారు అక్రమార్కులు. అటు అధికారులను ప్రసన్నం చేసుకుంటూ ఇటు ఎమ్మెల్యేలకు మామూళ్లు అందిస్తూ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నారు. నాయకులు, అధికారుల అండదండలతో ఈ దందా చేస్తున్నారు. నరసాపురంలో చినలంక, పిఎం లంక, మొగల్తూరు మండలాల్లో కేపీపాలెం, పేరుపాలెం, మోళ్లపరు గ్రామాల నుంచి ఎక్కువగా ఇసుక అక్రమంగా ఎగుమతవుతోంది. నరసాపురం తీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వల్ల సముద్ర తీరానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు, రాజకీయ నాయకులకు మామూళ్లు అందుతూ ఉండడం వల్ల తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్లు, రోడ్లు, ఇళ్ల నిర్మాణానికి బొండి ఇసుక వినియోగిస్తున్నారు. బొండి ఇసుకకు గతంలో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. లేఅవుట్లు రావడంతో డిమాండ్ పెరిగింది. ట్రాక్టర్ ఇసుక 2000, లారీకి 10 నుంచి 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అక్రమార్కులు. లక్షల్లో ఆదాయం వస్తుండడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా ఇసుక దందా ఆగడం లేదు. అక్రమంగా తరలిపోయే టన్నుల కొద్దీ ఇసుకను నియంత్రించాల్సిన పని రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల పరిధిలో ఉంది. అయితే ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక మేటలు ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేందుకు ఉపయోగపడతాయి. కానీ
ఇసుక మెటలను తవ్వేస్తూ ఉండడంతో మున్ముందు ఉపద్రవాలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సిఆర్జెడ్ పరిధిలో ఉన్న భూముల్లో మట్టి ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. కానీ నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో యథేచ్ఛగా సాగుతున్నాయి. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్రం, ఉప్పుటేరు తీరంలో ఇసుక దిబ్బలను ధ్వంసం చేయడం, తరలించడం నేరం. అయినా నరసాపురం నియోజకవర్గ పరిధిలోని కేపీపాలెం సౌత్, పేరుపాలెం సౌత్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతోంది. ఆచంట మండలం అయోధ్యలంక భూముల్లో బొండు మట్టి, పక్కనే ఉండే గోదావరిలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదు. లంక గ్రామాలు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఇసుకను తరలించి పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకున్నారు. సిద్ధాంతం నుంచి నరసాపురం వరకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఉచిత ఇసుక పాలసీని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. కోనసీమ ప్రాంతాలతో పాటు కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాల నుంచి చింతలపూడి మండలం సరిహద్దు గ్రామాల మీదుగా ఇసుక దొడ్డిదారిన తెలంగాణకు తరలిపోతోంది. 30 నుంచి 35 టన్నుల ఇసుక లారీలు రోజుకు 50కి పైగా తెలంగాణ ప్రాంతాలకు వెళుతున్నాయి. గోదావరి సరిహద్దు తాళ్లపూడి, బల్లిపాడు, వేగేశ్వరపురం రీచ్ల నుంచి కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా జీలుగుమిల్లి, మక్కినవారిగూడెం, ఎర్రగుంటపల్లి, సీతానగరం మీదుగా లేదా కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, టి నర్సాపురం, చింతలపూడి, రాఘవపురం, గురుపట్లగూడెం మీదుగా తెలంగాణ ప్రాంతాలకు చేరుతోంది. వేబిల్లులు కూడా ఈ లూప్లైన్ గ్రామాల పేర్లతో నమోదు చేస్తూ తమ దారికి అడ్డు లేకుండా చూసుకుంటున్నారు అక్రమార్కులు. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి అక్రమార్కుల ఆట కట్టించాలని కోరుతున్నారు జనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో అన్ని రాజకీయ పార్టీలు కుమ్మక్కై ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. గోదావరి నదీ గర్భానికి తూట్లు పొడుస్తూ పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారు. గోదావరి ఇసుకను ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా అక్రమ రవాణా చేసి జేబులు నింపుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గోదావరి నదీ గర్భానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. గోదావరిలో బాటలు పేరిట అడ్డుకట్టలు వేసి నదీ ప్రవాహాన్ని మారుస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు అక్రమార్కులు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుకను అక్రమంగా తవ్వి భారీగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని జొన్నాడ, గోపాలపురం, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం, కోటిపల్లి, పి గన్నవరం తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా సిండికేట్ రూపంలో కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఈ వ్యవహారం నడిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పథకం అమలు కావడం లేదు. ఇసుకను అధిక ధరలకు అమ్ముతున్నారు. స్థానికులకు 3 యూనిట్ల లారీ ఇసుకకు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 5 యూనిట్లకు 10,000 రూపాయల వరకు రాబడుతున్నారు. అదే ఇతర రాష్ట్రాలకు తరలిస్తే 5 యూనిట్లకు 25,000 రూపాయలకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుక దందా కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. దీంతో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు భారీ ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై జిల్లాకు చెందిన టీడీపీ, జనసేనకు చెందిన కొందరు నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గనుల శాఖ కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరాజు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి తనిఖీలు ప్రారంభమయ్యాయి. విచారణలో భాగంగా కోనసీమ మైనింగ్ అధికారులను పూర్తిగా పక్కనబెట్టి స్వతంత్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొత్తపేట, పి గన్నవరం, రావులపాలెం, జొన్నాడ తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లను గుర్తిస్తూ పర్యావరణ నష్టం, గోదావరి నదీ పరిస్థితిపై లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎంపీతో పాటు కోనసీమకు చెందిన ఒక ఉన్నతాధికారి కలిసి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది. విచారణలో ఇసుక మాఫియా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న రీచ్లను గుర్తిస్తున్నారు. పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, గోదావరి నది వాస్తవిక పరిస్థితిపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో స్థానిక ప్రజాప్రతినిధులు షాక్ అయ్యారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఇసుక మాఫియా ఆగడాలు వెలుగులోకొస్తున్నాయి. మొత్తానికి కోనసీమలో ఇసుక మాఫియా వ్యవహారం రాజకీయ, పరిపాలనా వ్యవస్థలకు సవాల్గా మారింది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం చేపట్టిన ఈ దర్యాప్తు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, గుట్టలు, నదులు ఎక్కడ చూసినా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. సహజ సంపదను దర్జాగా దోచేస్తున్నారు. ఓవైపు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటూ ఉంటే మరోవైపు కోట్లాది రూపాయల ఆదాయం నష్టపోతోంది ప్రభుత్వం. కానీ అధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉచిత ఇసుక పథకం ప్రకటనలకే పరిమితమైంది. ప్రభుత్వ ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకుని విచ్చలవిడిగా ఇసుకను తవ్వి అమ్ముకుంటున్నారు. నదులు, వాగుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. నిత్యం వందలాది వాహనాల్లో అక్రమంగా ఇసుకను తరలించేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యేల పేరు చెప్పి మరి అక్రమాలకు పాల్పడుతున్నా ఆపేవాడు ఉండటం లేదు. ఇసుకను అడ్డగోలుగా తవ్వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు. ఇల్లు కట్టుకునేందుకు ఇసుక కోసం వచ్చిన సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక దందాలు నడిపిస్తున్న వాళ్లకు కూటమి నేతలు కొమ్ము కాస్తున్నారు. ప్రకృతి వనరుల దోపిడీని ఉపేక్షించబోరని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదు. మట్టి, ఇసుక వంటి సహజ వనరులను దర్జాగా దోచుకుంటోంది ఇసుక మాఫియా. ఉమ్మడి జిల్లాలో చిత్తూరు, జీడి నెల్లూరు, చంద్రగిరి, కాళహస్తి, సత్తెవేడు, తంబళ్లపల్లె, మదనపల్లె, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఈ విధ్వంసం కొనసాగుతోంది. పట్టపగలే ఇసుక ట్రాక్టర్లు, మట్టి, గ్రావెల్ టిప్పర్లు దూసుకెళ్తున్నాయి. ముఖ్య నేతలకు వాటాలు అందడం వల్లే రెవెన్యూ, గనుల శాఖల అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. నదులు, వాగులు, వంకలున్న ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునే వ్యక్తులు ఉచితంగా ఇసుక తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వం ఆదేశించగా ఈ ముసుగులో అక్రమార్కులు దందా చేస్తున్నారు. ప్రభుత్వం మారినా నాయకుల తీరు మారలేదు. అధికారంలో ఎవరున్నా ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర సరిహద్దులో ప్రవహించే స్వర్ణముఖి, పాలారు, బాహుదా, అరణియారు, అరుణ, కాళంగి నదులు అంతర్రాష్ట్ర చీకటి వ్యాపారులకు వనరులుగా మారాయి. ఇసుక తవ్వి అర్ధరాత్రుల్లో అడ్డదారుల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అక్కడికి తరలిస్తున్నారు. ప్రకృతి వనరులను సామాన్యులకు ఉచితంగా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుస్తున్నారు. జిల్లాలోని కొందరు అధికార పార్టీ నాయకుల సహకారంతో అక్రమ ఇసుక వ్యాపారం సాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తరలింపు చేపట్టాల్సి ఉంది. కానీ అక్కడ మాత్రం భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా సరే కొందరు మైనింగ్ కాంట్రాక్టర్లు రాత్రి వేళల్లో యథేచ్ఛగా టిప్పర్లు, లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఇసుక ఖజానా స్వర్ణముఖి నది. ఈ నదిలో ఎక్కడా అధికారిక రీచ్లే లేకపోయినా అనేక ప్రాంతాల్లో జేసీబీలతో తవ్వి లారీల్లో, ట్రాక్టర్లలో తరలించేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని విరూపాక్షపురం, పెన్నలపాడు గ్రామాల వద్ద స్వర్ణముఖి నదిలో భారీ ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి ప్రధానంగా చెన్నైకి ఇసుక తరలిపోతోంది. ఇసుక మీద ఒక వరుస ఇటుకలు నింపుకుని కొన్ని లారీలు, తెలుగుగంగ కాలువ రోడ్డు మార్గంలో స్టోన్ క్రషర్స్ వద్ద ఇసుకపైన రాతిపొడి నింపుకుని కొన్ని లారీలు చెన్నైకి చేరుతున్నాయి. ప్రభుత్వం వచ్చిన మొదట్లో కాళహస్తి ఎమ్మెల్యేపై ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. పార్టీ పెద్దల నుంచి హెచ్చరికలు రావడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. తర్వాత ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణాపై సీరియస్గా దృష్టి పెట్టి కేడర్ను కంట్రోల్లో పెట్టారని సమాచారం. చిత్తూరు రూరల్ మండలంలో 2 ఇసుక రీచ్లలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని స్థానిక నాయకులు దందా కొనసాగిస్తున్నారు. నదులు, వంకల నుంచి తవ్విన ఇసుకను ముందుగా ఇక్కడే నిల్వ చేసి తర్వాత లారీల్లో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడుకు ఇసుక రవాణా సులభంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వరుసగా లారీలు బయలుదేరి సరిహద్దు దాటుతున్నాయి. లారీ ఇసుక 1,20,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. మురకంపట్టు నుంచి రోజువారీగా 15 నుంచి 20 లారీలు, మంచినీళ్లకుంట, సీఎం కండ్రిగ నుంచి 30 నుంచి 40 లారీలు వెళుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాకు అడ్డు ఆపు లేదంటున్నారు స్థానికులు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇసుక మాఫియాతో కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక, మట్టి అమ్ముకోవడంతో బిజీగా ఉన్నారు ప్రజాప్రతినిధులు. అనుచరులను ముందు పెట్టి దందా నడిపిస్తున్నారు. ఉచిత ఇసుక పథకం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి భారీగా ఇసుక తరలిపోతోంది. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం ప్రాంతాల నుంచి తెలంగాణలోని ఖమ్మం, ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండడంతో ఇక్కడి నుంచి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను తెలంగాణకు రాత్రింబవళ్లు తరలిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులు ఇసుక రీచ్లను తమ అధీనంలోకి తీసుకుని కేవలం అక్రమ ఇసుక తవ్వకాలకు మనుషులను ఏర్పాటు చేసుకుని ప్రతి నెల లక్షల రూపాయలు అక్రమార్జనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పేరుకే ఉచిత ఇసుక పథకం. అన్ని సదుపాయాలు ఉన్న అనుమతులున్నప్పటికీ వాటికి మించి లోతున తవ్వకాలు జరపడంతో పాటు టిప్పర్లు, ట్రాక్టర్లకు కూడా ఒక నెంబరుపై రసీదు తీసుకుని అదే నెంబరుపై పెద్ద సంఖ్యలో వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. జగ్గయ్యపేట సరిహద్దు ప్రాంతాలైన వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని మునేటి నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఈ రవాణాలో సందట్లో సడేమియాల కొందరు పోలీసు అధికారులు కూడా అధికార పార్టీ నాయకుల అండదండలతో ఖమ్మం పరిసర ప్రాంతాలకు టిప్పర్లతో ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. జగ్గయ్యపేట మండలంలోని మల్కాపురం, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు, వత్సవాయి మండలం పోలంపల్లి, పోచారం, రేగులగడ్డ, మునేటి ప్రాంతాలలో నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. స్థానిక నాయకులు అక్రమ రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, ట్రక్కులను మార్పిడి ద్వారా ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాల ద్వారా జరుగుతోంది. తెలంగాణ నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులతో ఆంధ్రాలోని ఇసుక క్వారీలలో లోడు చేసి
ట్రాక్టర్ ట్రక్కులను సరిహద్దు దాటిన తర్వాత తెలంగాణ ట్రాక్టర్ల యాజమాన్యాలకు అప్పజెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణకు సరిహద్దు నియోజకవర్గంగా ఉన్న నందిగామలో కూడా అక్రమ ఇసుక రవాణా మాఫియా రెచ్చిపోతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఇసుక అక్రమ రవాణా విస్తృతంగా కొనసాగుతోంది. మండలం నుంచి తెలంగాణకు రోజుకు 10కి పైగా లారీల ద్వారా ఆంధ్ర ఇసుక తరలిపోతోంది. ఉచిత ఇసుక పథకాన్ని దుర్వినియోగం చేస్తూ స్థానిక అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు అక్రమంగా ఇసుక రవాణా నిర్వహిస్తున్నారు. నందిగామ మండలంలోని కంచల, అంబర్పేట గ్రామాల పరిసరాల్లో రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుకను తరలించి లారీలలో లోడ్ చేసి హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు పంపిస్తున్నారు. కంచెల ఇసుక ర్యాంపు నుంచి మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ మున్నెటి ఒడ్డున ఖాళీ ప్రదేశాల్లో ఇసుకను డంప్ చేసి రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్న వైనం బయటపడుతోంది. ప్రభుత్వం చెబుతున్న ఉచిత ఇసుక పథకం స్కీమ్ ఎక్కడా ఇక్కడ కనిపించదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రేయింబావళ్లు ఇక్కడ టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ స్థానిక గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మొత్తానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కోట్ల రూపాయల ఇసుక దందా చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డాగా మారింది. చంపావతి నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పగలంతా తెరచాటు తవ్వకాలు, చీకటి పడితే భారీ వాహనాలతో నగరాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాలో చంపావతి నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలన్నీ అక్రమ ఇసుక తవ్వకాలకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చంపావతి నది వెంట ఇసుకను నేరుగా నదీ గర్భం నుంచే తవ్వి గ్రామాల శివార్లలో రాసులుగా పోసి టార్పాలిన్లతో కప్పి ఉంచుతున్నారు. పగలంతా నది నుంచి తరలింపు, రాత్రైతే ట్రాక్టర్లు, లారీలు బార్లు తీరుతూ ఇసుకను నగరాల వైపు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎం గుమ్మడం, లింగాల వలస, కొత్త శ్రీరంగరాజపురం, పాత శ్రీరంగరాజపురం, గజపతి నగరం, లోగిస, పిడిశాల, కెంగువ, సీతారాంపురం, వెంకటాపురం, తూమికపల్లి గ్రామాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గజపతి నగరం మండలం పిఎస్ఆర్ పురంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చంపావతి నదికి కూతవేటు దూరంలోనే ఉన్న పంట కల్లాలు ఇప్పుడు అక్రమ ఇసుక నిల్వలకు అడ్డాగా మారిపోయాయి. ఏ మూల చూసినా పెద్ద ఎత్తున ఇసుక డంపులే దర్శనమిస్తున్నాయి. పగలంతా చంపావతి నది నుంచి తెచ్చి నిల్వ చేయడం, రాత్రి భారీ వాహనాల ద్వారా తరలిస్తున్నారన్న సమాచారం. ఇది అక్రమ వ్యాపారానికి నిదర్శనమని స్థానికులు అంటున్నారు. చెరువుల కన్నా లోతుగా తవ్వి ఇసుక ప్రతి గ్రామాల్లోనూ డంపింగ్ చేసి ఇవాళ అందరూ పొగలంతా ఈ డంపింగ్ చేసి రాత్రులు వ్యాపారాలు చేసుకొని ఈ చంపావతి నదీ పరివాహక ప్రాంతాల్లో అందరూ చాలామంది మరి అధికారులు చూస్తున్నారో లేదా మరి ఇవాళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో తెలియదు. అనవసరంగా ఇంత లోతుగా తీసుంటే ఒకప్పుడు ఇసుక దెబ్బలతో కనిపించిన చంపావతి నది ఇప్పుడు గుంతలమయమైపోయింది. నది మధ్యలో లోతైన గుంతలు, నదీ గర్భం చెదిరిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ అక్రమ ఇసుక తవ్వకాల వల్లేనని చెప్పుకుంటున్నారు. చంపావతి నది ఇప్పుడు వ్యాపారస్తులకు కాసుల పంటగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వ్యాపారులు ఇసుకను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ పెంచి ధరలు ఇష్టానుసారంగా పెంచుతూ నగరాల్లోని బిల్డర్లకు అధిక ధరలకు విక్రయాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల మౌనం వెనుక రాజకీయ ఒత్తిడులున్నాయని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. స్థానిక నేతల అండదండలే ఈ వ్యాపారానికి రక్షణగా మారాయని, లంచాల వ్యవస్థే ఈ అక్రమ రవాణా నియంత్రణకు అడ్డుపడుతోందని చెప్పుకుంటున్నారు. అక్రమ ఇసుక నిల్వలపై ఎందుకు దాడులు లేవు? రాత్రివేళ వాహనాల కదలికలపై నిఘా ఎందుకు లేదు? పంట కల్లాలు ఇసుక గోదాములుగా మారినా చర్యలు ఎక్కడా ఉండవు. ఈ వ్యవహారం వెనుక అధికారులు చేతికందుతున్న మామూళ్లే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంపావతి నదీ పరివాహక ప్రాంతం ఎంతో సస్యశ్యామలంగా సుందరంగా ఉండేదండి. ఎటు చూసిన ఇసుక తిన్నెలు, పెద్ద పెద్ద మేటలు, సుందరంగా సస్యశ్యామలంగా చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండేది. ప్రకృతి సోయగాన్ని తలపింపజేసి మమ్మల్ని అందరినీ పులకింపజేసేదండి. అలాంటి వాతావరణం గల ఈ చంపావతి రివర్ని ఇసుక వ్యాపారం మాటున ఇసుక తవ్వేసి విచ్ఛిన్నం చేసి చిందరవందర చేసి నాశనం చేసేశారు. ఇప్పటికైనా ఈ మిగిలిన దాన్నైనా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులైనా కంట్రోల్ చేసి ఈ దందా చేస్తున్న వాళ్ళని అరికట్టి ఆ దందమూటాలను సరైన చర్యలు పట్టుకొని సరైన చర్యలు తీసుకుంటారని కోరుతూ. చంపావతి నది విజయనగరం జిల్లాకు జీవనాధారం. అదే నది ఇప్పుడు అక్రమ ఇసుక మాఫియాకు లాభాల గనిగా మారిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.